విద్యకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఇంతకుముందే పాఠశాలలో విద్యార్థులతో నేను పంచుకోవడం జరిగింది. నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గత 10 సంవత్సరాల పరిపాలనలో విద్యాశాఖను నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసి వేలాది సింగిల్ టీచర్ పాఠశాలలను తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో మూసివేయడం జరిగింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కానీ అధ్యాపకులను కానీ ప్రొఫెసర్లను కానీ అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కానీ నియమించకపోవడం వల్ల ఈరోజు కాకతీయ ఉస్మానియా లాంటి యూనివర్సిటీలు ప్రతిష్ట కోల్పోయి ఈరోజు విద్యకు పేదలు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినెంబడే విద్య మీద పెట్టేది ఖర్చు కాదు, విద్య మీద పెట్టేది పెట్టుబడి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని 7% 21,000 కోట్ల రూపాయలను విద్యాశాఖకు కేటాయించి ఆ విద్యాశాఖను ముఖ్యమంత్రి అయిన నా దగ్గరనే పెట్టుకొని విద్యను పెంచాలి, విద్యను పేదలకు అందించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం చేస్తుంది.